500 ఏళ్ల నాటి యథార్థ ప్రేమ కథ. ఖదిరిలో ఈ ప్రేమికుల సమాధులు దర్శించుకుంటే ప్రేమ ఫలిస్తుందని నమ్మకం. ప్రేమ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, రోమియో జూలియట్ వంటి అమర ప్రేమికుల కథలే. అయితే చరిత్ర చెప్పని నిజమైన అద్భుతమైన అలాంటి ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టుపక్కలే ఉంటూ సరైన ప్రాచుర్యం లేక శిథిలాల కింద మసకబారిపోతున్న ఎంతో మంది గొప్ప ప్రేమికులున్నారు. అలాంటి అమర ప్రేమికుల జంటల్లో ఒక జంట ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. వ్యాపారం కోసం భారతదేశం వచ్చిన ఓ యువకుడు ఇక్కడ యువతిని ప్రేమించాడు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో నిద్రాహారాలు మాని ప్రాణాలు విడిచిపెట్టాడు. తనను ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకున్న అతనిని తలుచుకుంటూ ఆ యువతి కూడా ప్రాణాలు విడిచింది. నేటికి ప్రేమికులు ఈ సమాధిని దర్శించుకుంటే తమ ప్రేమ ఫలిస్తుందని నమ్మకం. మరికొన్ని రోజుల్లో ప్రేమికుల రోజును జరుపుకోవడానికి ప్రేమికులు సిద్ధమవుతున్నారు. వ్యాలంటైన్ వీక్ లో భాగంగా శతాబ్దాల క్రితం జరిగిన యథార్థ ప్రేమ గురించి ఈరోజు తెలుసుకుందాం. సుమారు 500 ఏళ్ల క్రితం పర్షియా దేశం అంటే ఇప్పటి ఇరాన్ దేశం నుంచి వ్యాపార నిమిత్తం భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో ఖదిరి నరసింహ దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా తెల్లవారుజామున పట్టు వస్త్రాలతో స్వామిని దర్శించుకోవడానికి ఒక యువతి ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది. అప్పుడు ఆ యువతి అందాన్ని చూసి ముగ్ధుడైన ఆ యువకుడు తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆ యువతి అప్పటి పాలెగాడైన రంగరాయల కూతురు చంద్రవదన. ఆ యువకుడు మోహియా. పేరుకు తగినట్లే అత్యంత అందాల రాశి అయిన చంద్రవదని అనుసరిస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లడం మొదలు పెట్టాడు మోహియా. తనని అంతగా ఇష్టపడుతున్న మోహియార్ని చూసి చంద్రవదన కూడా అతనిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఖదిరి పట్టణం పాలెగాడు గారాల పట్టి కాబట్టి దీంతో ఇద్దరూ కలుసుకోవడం అత్యంత కష్టంగా మారింది. తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ గురించి పెద్దలకు తెలిసింది. అప్పట్లో సమాజంలో కట్టుబాట్లు అత్యంత కఠినంగా ఉండేవి కదా. దీంతో వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేరు. దేశం కాని దేశం, మతం కాని మతం వారికి తమ ఇంటి ఆడపిల్లనివ్వమని తేల్చి చెప్పారు. ఇద్దరూ కలుసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో ఒకరి కోసం ఒకరు నిద్రాహారాలు మానేశారు. కాలక్రమంలో మోహియార్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అతడు మరణించాడు. తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుణ్ణి తలుచుకుంటూ చంద్రవదన కూడా తుది శ్వాస విడిచింది. ప్రేమికుల మరణ వార్త విన్న ఖదిరి పట్టణ వాసుల్లో శరణం వచ్చింది. దీంతో ఇద్దరి సమాధులను ఒకే చోట ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అనేక మంది తమ పిల్లలకు చంద్రమోహియార్ అనే పేరు పెట్టుకొని అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. నేటికి వీరిద్దరి సమాధులను ఎంతో మంది యువతి యువకులు ప్రేమికులు దర్శించుకుంటారు. వీరి సమాధుల వద్ద ఉన్న మట్టిని తాకితే తమ ప్రేమ ఫలుస్తుందని ప్రేమికులు నమ్ముతారు. తమ నమ్మకం నిజమైందని చాలా మంది ప్రేమికులు కూడా చెబుతారు. అయితే కాలక్రమంలో వీరి ప్రేమ కాలగర్భంలో కలిసిపోతుంది. దీంతో సందర్శకుల తాకిడి కూడా తగ్గిపోయింది. ఇది ఖదిరి పట్టణంలోని యథార్థ ప్రేమ కథ.